హాయ్ ఈరోజు నేను న్యాచురల్ హిల్కి వచ్చా. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ ద్వారా వితౌట్ మెడిసిన్ ట్రీట్మెంట్ చేస్తున్నా అంటున్నారు. సో నా ఫోకస్ ఆల్రెడీ కాస్మెటాలజీ, అందం అంటే నాకు ఎక్కువ ఇష్టం. సో డెఫినెట్లీ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఇఫ్ ఐ రీడ్ సర్వైకల్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్స్ చాలా చేస్తున్నారు. డయాబెటీస్, థైరాయిడ్, మైగ్రేన్ అట్లా. ఐ విల్ ఇంట్రడ్యూస్ డాక్టర్ అర్జున్ టుడే. ఓకే, సో చాలా ఉన్నాయి అడగడానికి. సో నేను ఈరోజు డాక్టర్ అర్జున్ గారితో మాట్లాడిపిస్తా. హాయ్ సార్. Good morning. Good morning. హాయ్, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ కిరణ్. లాస్ట్ టైం నేను మీకు క్రానిక్ పెయిన్ ఫిజిషియన్ ఇంట్రడ్యూస్ చేశాను. సో చాలామంది వితౌట్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే చెప్పమన్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అర్జున్ గారిని నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా, విచ్ ఈజ్ ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ గురించి చెప్తారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ది ఆక్యుపంక్చర్ సార్? ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. ఈ ఆక్యుపంక్చర్ అనేది ఫస్ట్ మనకి ఇండియాలోనే స్టార్ట్ అయింది. దెన్ ఇది పాపులర్ అయ్యింది చైనాలో. మనకి World War II ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్, అలోపతిలో ట్రీట్మెంట్ ఇచ్చేంత డాక్టర్స్ అవైలబిలిటీ లేక దెన్ ఆక్యుపంక్చర్ని కూడా ఇంప్లిమెంట్ చేసి అక్కడ చాలామందికి పెయిన్స్ కానీ ఇలాంటివి తగ్గించేసి దెన్ దట్ ఈస్ హౌ ఆక్యుపంక్చర్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్. ఫ్రమ్ దెన్ ఆక్యుపంక్చర్ అనేది బార్న్ ఇన్ ఇండియా బట్ డెవలప్డ్ బై చైనీస్. చాలా మంది చైనా అనుకుంటున్నారు. సో మనం ఇప్పుడు ఆక్యుపంక్చర్ని ఎలా నేర్చుకున్నామని అంటే త్రూ చైనీస్ స్టాండర్డ్స్లోనే నేర్చుకున్నాం. ఇది ఆక్యుపంక్చర్ ఈజ్ ఫస్ట్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని మనం చైనాలో చీ అని అంటాం అనమాట. చీ అది ఏంటంటే మనకి ఆక్యుపంక్చర్లో మెరిడియన్స్ ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి. ఇలా ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు దిస్ ఇస్ ఆక్యుపంక్చర్ డాల్. ఇక్కడ ఏముంటాయనంటే మనకి అన్ని మెరిడియన్స్ ఉంటాయి. ఒక్కొక్క మెరిడియన్ ఒక్కొక్క ఆర్గన్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. సో ఈ మెరిడియన్స్ లైన్స్లో అదర్ లాంగ్వేజ్లో దీన్ని ఎనర్జీ ఛానల్స్ కూడా అని అంటారు అనమాట. దీంట్లోనే చీ అనేది విచ్ ఈస్ కాల్డ్ ఎనర్జీ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఆక్యుపంక్చర్ ఈజ్ బేసికల్లీ అబౌట్ బ్యాలెన్సింగ్ ది ఇంబ్యాలెన్స్ ఎనర్జీ. ఓకే, మనకి ఫుడ్ వల్లనో మన లైఫ్ స్టైల్ వల్లనో దేని వల్లనో ఒక దాని వల్ల మన యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీ, రొటీన్ లైఫ్ వల్ల మనకి ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది బాడీలో. వన్స్ ద ఎనర్జీ ఈజ్ ఇంబ్యాలెన్స్ దట్ మే ఎఫెక్ట్ యువర్ ఆర్గన్స్ ఆర్ ఎనీ అదర్ బాడీ బోన్స్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి. ఆ ఎనర్జీ బ్యాలెన్స్ చేయడమే ఆక్యుపంక్చర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సో మెనీ పిల్స్, సో ఆక్యుప్రెషర్ ఈజ్ ద బెస్ట్ అంటారా మీ ఉద్దేశంలో? లైక్ ఆక్యుప్రెషర్ ఈస్ జస్ట్ నౌ యూ ఆస్క్ మీ లైక్ ఆక్యుపంక్చర్కి ఆక్యుప్రెషర్కి లైక్ కొంచెం డీటెయిల్గా చెప్పమని అన్నారు కదా. కమింగ్ టు ఆక్యుప్రెషర్ ఈజ్ సంథింగ్ వాట్ మనకి ప్రాబ్లం రాకముందు చేసుకునేది. ఓకే, అంటే ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము, హెల్దీ లైఫ్ స్టైల్ కోసము ఆక్యుప్రెషర్ సజెస్ట్ చేస్తారు జనరల్గా. ఆక్యుపంక్చర్ ఈజ్ వేర్ టు క్యూర్, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అది క్యూర్ చేసుకోవడానికి. లైక్ వైజ్ ఐ టోల్డ్ యూనో లైక్ ఇంబ్యాలెన్స్ అయిన ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి ఆక్యుపంక్చర్ని యూజ్ చేస్తాము. ఆక్యుపంక్చర్ని టు కీప్ యువర్ ఎనర్జీ బ్యాలెన్స్డ్ ఆల్ ది టైమ్, దానికోసం ఆక్యుప్రెషర్ యూజ్ చేస్తాం. ఆక్యుప్రెషర్ మనకి మోస్ట్లీ ఈ చేతిలో, కాళ్ళల్లో, అండర్ ఫీట్లో ఉంటుంది, లేదంటే పామ్లో ఉంటుంది. వెన్ యూ కమ్ టు ఆక్యుపంక్చర్ హోల్ బాడీలో ఎక్కడైనా సరే మనం నిడిల్ పెట్టి చేస్తాం అనమాట. దేర్ ఇస్ వేర్ ఇందులో మనకి చాలా పాయింట్స్ ఉంటాయి. అందులో లోకల్ పాయింట్స్ ఉంటాయి, ట్రిగ్గింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇలాంటి మనకి ఆక్యుపంక్చర్లో అయితే లోకల్ పాయింట్స్ని కూడా యూజ్ చేసి, ట్రిగ్గర్ పాయింట్స్ యూజ్ చేసేసి చాలా ప్రాబ్లమ్ని టైం లైన్స్ అనేవి తగ్గించవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఆక్యుప్రెషర్లో మనకి 3 months పడుతుందని అనుకోండి, ఆక్యుపంక్చర్ ద్వారా వీ కెన్ బ్రింగ్ డౌన్ దట్ క్యూర్ ఇన్ 1 month. అలా మోస్ట్ ఆఫ్ ది కామన్ పేషెంట్స్ ఎవరు ఉంటారు సార్ రెగ్యులర్గా మీకు వచ్చే పేషెంట్స్? మనకి పెయిన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు జనరల్గా అయితే. బట్ ఆక్యుపంక్చర్లో మేము పెయిన్ అనేది ఎలా చూస్తామని అంటే, పెయిన్ ఈజ్ సంథింగ్ లైక్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ సమ్ ఎనర్జీ. ద సిమ్టమ్, అవుట్పుట్ సిమ్టమ్ ఈజ్ పెయిన్. నాకు ఇప్పుడు సపోజ్ సమ్ XYZ పర్సన్ ఈస్ హ్యావింగ్ సమ్ కిడ్నీ ఇష్యూస్. ఐ మీన్ కిడ్నీ అంటే కంప్లీట్ కిడ్నీ డిజార్డర్స్ అని కాదు. ఇఫ్ దే హ్యావ్ స్ట్రెస్ ఆన్ ది కిడ్నీ, వాళ్ళకి ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్
లెగ్స్ స్వెల్లింగ్ రావడం కానీ, కొంచెం ఎక్కువ నడవగానే లెగ్స్ స్వెల్లింగ్ రావడం, ఇలాంటి ఎక్కువసేపు ట్రావెల్ చేసినా కొంచెం లెగ్ స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళకి మేము ఏం చేస్తామని అంటే ఈ కిడ్నీ మెరీడియన్ని వేర్ వీ హ్యావ్ ఇట్ ఫ్రమ్ ఫుట్ అంటే ఫుట్ నుంచి ఉంటుంది, ఈ కిడ్నీ మెరీడియన్ని మేము ఎనర్జైజ్ చేస్తాం అనమాట. టోనిఫైయింగ్ అని అంటాం మేము దీన్ని. అది చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే కిడ్నీకి ఎక్సెస్ ఎనర్జీ వెళ్ళి కిడ్నీ అనేది ఫంక్షనింగ్ ప్రాపర్గా జరిగి మనకు ఆ లెగ్ స్వెల్లింగ్స్ అవన్నీ తగ్గుతున్నట్టు. అంటే వేర్ యూఆర్ రీటైనింగ్ యువర్ కిడ్నీ టు ఒరిజినల్ ఫామ్. సో మోస్ట్ ప్రాబ్లీ లైక్ చాలా మంది నీ పెయిన్స్ గురించి వస్తారు. సో వాళ్ళకి పర్టికులర్గా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? యా, యాక్చువల్లీ అక్యుప్రెషర్ ఈజ్ అక్యుపంక్చర్ ఆర్ ప్రెషర్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్, ఎక్సలెంట్ ఫర్ పెయిన్స్. ఓకే. కంపేర్ టు అదర్ మేబీ ఆర్గన్స్ కూడా క్రానిక్ కేసెస్ ఆఫ్ ఆర్గన్వి క్రానిక్ కేసెస్ ఉంటే దట్ వీ కెనాట్ డెఫినెట్లీ డీల్ విత్ అక్యుపంక్చర్ ఆర్ అక్యుప్రెషర్. బట్ డెఫినెట్లీ నీ పెయిన్స్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ లోవర్ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్, సర్వికల్ పెయిన్, థోరియాక్ స్పైన్స్ పెయిన్, ఏ ప్రాబ్లం ఉన్నా సరే అక్యుపంక్చర్లో డెఫినెట్లీ వీ కెన్ గివ్ 100% రిజల్ట్స్. ఓకే. సో ఇట్స్ లైక్ చాలా మంది పెయిన్ వచ్చిన తర్వాత దే యూస్ పెయిన్ కిల్లర్స్. సో పెయిన్ కిల్లర్స్ కాకుండా మీ దగ్గరకు వస్తే ఇంకేదైనా బెనిఫిట్స్ ఉంటాయా? యా, పెయిన్ కిల్లర్ ఈజ్ సంథింగ్ లైక్ యాజ్ పర్ మై నాలెడ్జ్ పెయిన్ కిల్లర్ ఏం చేస్తుందంటే ఇట్ బ్లాక్ సెన్సెస్ టు యువర్ బ్రెయిన్. అంటే పెయిన్ని మన బ్రెయిన్కి తెలియనివ్వదు. సో అలానే అలోపతి డాక్టర్స్ కానీ అదర్ డాక్టర్స్ కానీ వాట్ దే సజెస్ట్ ఇస్ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ దే గివ్ సమ్ అదర్ మెడిసిన్ ఆల్సో టు రీజనరేట్ ద కార్టిలేజ్ ఆర్ వాట్ ఎవర్ ద డెఫిషియన్సీ ఈజ్. సో మన అక్యుపంక్చర్లో మనం ఏం చేస్తామని అంటే ఇప్పుడు మనకి నీ మోకాలు అరిగిపోయినాయి అని చెప్పేసి చాలామంది ఆ కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటారు మన దగ్గరికి. అప్పుడు ఏం చేస్తామని అంటే వాళ్ళకి కొన్ని లోకల్ పాయింట్స్ ఉంటాయి. మోకాలు అరగడానికి మెయిన్గా ఎనర్జీ ఎక్కడ ఇంబ్యాలెన్స్ అయింది, ఆ ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది మనం చూసి ఆ పర్టిక్యులర్ పాయింట్స్లో మనం నీడిల్ జస్ట్ ప్రిక్ చేస్తాం అనమాట. అది ఎక్కువ జస్ట్ 1 mm డెప్త్ వెళ్తుంది అంతే. అలా ప్రిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న లోకల్ పాయింట్స్ అన్నీ ఎనర్జైజ్ అయ్యి అక్కడ ఎనర్జీ ఫ్లో అయ్యి బ్లడ్ ఫ్లో కూడా ఇలాంటివన్నీ ప్రాపర్గా జరిగి అప్పుడు అక్కడ కార్టిలేజ్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అలా వన్స్ మనం అక్యుపంక్చర్ చేసిన తర్వాత అది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ అక్యుపంక్చర్తో పాటు ఒక పర్సన్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ డైట్ని ప్రాపర్గా తీసుకోవాలి, ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేయాలి. యాజ్ అక్యుపంక్చర్ మేము ఎంత చేస్తామో వాళ్ళు కూడా ఆ ఈక్వల్ ఎఫర్ట్స్ పెడితేనే రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. వాళ్ళు ఏం చేయమో మేము సైలెంట్గానే ఉంటామనేది డెఫినెట్లీ ఆ రిజల్ట్ అనేది మనకి అంత ఫేవరబుల్గా కనిపించదు. సో దీనికి పర్టికులర్గా ఏదైనా డైట్ ఉంటుంది స్పెషలైజ్? ఏం లేదు, డైట్ ఏం లేదనండి. ఆకలి వేసినప్పుడు తినాలి, నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. దీస్ డేస్ పీపుల్ హ్యావ్ గాట్ హ్యాబిటెడ్ టు స్లీప్ ఎట్ 12 o'clock or 1 o'clock in the midnight and they're waking up at 9 o'clock or 10 o'clock in the morning. That is the thing main they have to change. ఓకే. నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలన్నారు. రీసెంట్గా నేను విన్నా ఇట్లా ఫ్రెండ్స్ ద్వారా. సో దెర్ ఈజ్ సమ్ పాయింట్ లైక్ ఆ పాయింట్ ద్వారా ఈవెన్ విల్ గెట్ ఎ స్లీప్. ఈజ్ దట్ ట్రూ? కొన్ని పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, ఓకే, ఎక్కువ ఇంబ్యాలెన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ప్రిక్ చేసినప్పుడు వాళ్ళకి తొందరగా అలా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మరీ అంత బ్యాడ్గా ఉండి అసలు మొత్తం ఇంబ్యాలెన్స్డ్ ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అది ట్రిక్ చేయగానే వాళ్ళు వెంటనే నిద్రపోతారు, గురుకోబెట్టి నిద్రపోతారు. ఓకే. సో ఇట్స్ లైక్ లోవర్ బ్యాక్ పెయిన్ చాలా మందికి వస్తుంది ఈరోజు రేపు కామన్గా. సో దానికి మీరు ఏదైనా అడ్వైస్ లైక్ హౌ మెనీ మంత్స్ ఆర్ డేస్ ఇట్ విల్ టేక్? లోవర్ బ్యాక్ పెయిన్ జనరల్లీ హౌ ఇట్ ఈస్ డెవలపింగ్ ఈస్ ఈ ఆఫీస్ లాంగ్ అవర్స్ సిట్టింగ్ వల్ల ఒకటి ఫస్ట్ రీజన్ అది. సెకండ్ రీజన్ ఏంటి అని అంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, జనరల్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు L4, L5 డిస్క్ని పుష్ చేసేస్తుంది మన లార్జ్ ఇంటెస్టైన్. అది పుష్ చేయడం వల్ల ఏమవుతుంది, డిస్క్ స్లిప్ అని అంటారు. దాన్ని L4, L5 మధ్యలో డిస్క్ స్లిప్ జరుగుతుంది. ఆ డిస్క్ స్లిప్ జరిగినప్పుడు ఆ నర్వ్ని ప్రెస్ చేస్తుంది. అది అలా ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి అది పెయిన్ డెవలప్ అవుతుంది. అది వాళ్ళ రోజు ఆ టైంలో వాళ్ళు అది నెగ్లెక్ట్ చేస్తే అది లెగ్లోకి కూడా రేడియేట్ అవుతుంది ఆ పెయిన్. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ సియాటికా పెయిన్ అని చెప్పేసి, సయాటికా పెయిన్ అని చెప్పేసి people are calling it. But the main cause is their sitting postures and constipation issues. Is in particularly any sittings and ఉంటాయా సార్ లోవర్ బ్యాక్ పెయిన్? Depends అండి, like we cannot exactly tell. It depends varies to patient. Exactly suppose let us take it like ఒక మైల్డ్ కేసే ఉంది అనుకుందాం. వేర్ దే ఆర్ ఏబుల్ టు డూ దర్ రెగ్యులర్ వర్క్ అన్నీ చేసుకుంటారు మైల్డ్. వాళ్ళకి ఒక 6 to 8 సిట్టింగ్స్లో వీ కెన్ క్యూర్ దట్. ఆ ప్రాబ్లమ్ వీ కెన్ రివర్స్ ఇట్ విత్ సమ్ ఎక్సర్సైజెస్. అదే ఒకవేళ క్రానిక్ కేసు ఉంది అనుకుందాం, మ్యాక్సిమం ఇంకా వాళ్ళు అసలు నడవలేని పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళకు 20-25 సిట్టింగ్స్లో చేసేసేయచ్చు. లైక్
ఎలా అంటే వాళ్ళకి బాగా క్రానిక్ ఉంది అని అనుకోండి 2 డేస్కి ఒకసారి సెషన్స్ ఇస్తూ ఉంటాం. అదే ఒకవేళ అక్యూట్ ప్రాబ్లమ్స్ అనుకోండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్తే సరిపోతుంది. ఓకే. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలామంది ఆర్టిస్ట్ యాంకర్స్ కూడా అడుగుతున్నారు. సో ఈవెన్ దిస్ క్యూర్స్ కాస్మెటాలజీ. సో కాస్మెటాలజీ గురించి సపరేట్ వాట్ ఆర్ దే డూ, లైక్ కాస్మెటాలజీలో ఏమేమి మీరు చేయగలుగుతారు, అక్యుప్రెషర్ ఆర్ అక్యుపంక్చర్? కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే అక్యుపంక్చర్లోనే కాస్మెటిక్ అక్యుపంక్చర్ అని ఉంటుంది. ఆ కాస్మెటిక్ అక్యుపంక్చర్లో ఏం జరుగుతుంది అని అంటే మాకు ఈ ఫేస్ ఈ జా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి డబుల్ చిన్స్ తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ థైరాయిడ్ పేషెంట్ ఆల్సో దే ఆర్ వచ్చేస్తూ ఉంటాయి కొంత లైఫ్ స్టైల్ వల్ల దేనివల్ల. ఈ చిక్స్ ఇలా డ్రాప్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే పఫీ అయిపోతూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కాస్మెటిక్ స్పెషల్లీ ఫేస్ మీదనే చేస్తాం, అది నీడిల్స్ ప్రిక్ చేసి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ జా లైన్ అనేది వాళ్ళకి మళ్ళీ టైట్ అవుతుంది. సో ఫేస్ అనేది ఇలా స్కిన్ అనేది ఇలా లిఫ్ట్ అవుతుంది. అలా లిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years ఏజ్ తగ్గినట్టు కనిపిస్తారు. ఈ పఫీనెస్ అంతా పోతుంది. బట్ దట్ విల్ టేక్ సమ్ 10 sessions అలా పడుతుంది. అంటే అగైన్ పేషెంట్ టు పేషెంట్ ఇట్ వేరీస్. ఎక్కువ పఫీనెస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ సెట్టింగ్స్ కావాలి, మామూలుగా తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ సెట్టింగ్స్ పడుతుంది. ఇప్పుడు వ్రింకిల్స్ కానీ లేకపోతే ఇంకా డార్క్ స్పాట్స్ ఇట్లా చాలా ఉంటాయి చాలా మంది. వన్స్ ఫేస్ టైట్నింగ్ జరిగింది అని అంటే వ్రింకిల్స్ పోతాయి. ఓకే. ఫేస్ గ్లో వచ్చేస్తుంది. ఫేస్ టైటింగ్ అయిందని అంటే దట్ మీన్స్ దట్ ఫేస్లో సమ్ చేంజెస్ జరిగినాయి, ఫేస్ టైట్ అయింది, బ్లడ్ సెల్స్ అన్నీ కూడా రీజెనరేట్ అయినాయి. మళ్ళీ దానివల్ల ఏమవుతుంది అని అంటే ఫేస్ మంచి గ్లో వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ బాగా టైట్ అవుతుంది, వ్రింకిల్స్ అన్నీ పోతాయి. దట్ ఈస్ వేర్ 10 years వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది వాళ్ళ ఫేస్ని చూస్తే అన్నాను కదండి. వ్రింకిల్స్ పోతాయి అన్నమాట. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, యాక్ని, పింపుల్స్ వచ్చేసి మార్క్స్ అలా ఉండిపోతాయి కదా కొంతమంది, వాళ్ళకి కూడా తగ్గుతాయి. యాక్ని ఇవన్నీ కూడా తగ్గిస్తాం. బట్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సమ్ టైమ్ లైన్. సో గర్ల్స్, వితౌట్ మెడిసిన్ యూ హ్యావ్ హర్డ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. సో యూ కెన్ ఈవెన్ ట్రై దిస్ ఆల్సో, like acne కానీ, డార్క్ స్పాట్స్ కానీ, స్కిన్ లిఫ్టింగ్ కానీ. సో యూ కెన్ డూ దట్ విత్ డాక్టర్ అర్జున్, ఐ కెన్ సే. సో అదర్ థింగ్స్ ఆర్ లైక్ ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ కానీ అట్లాంటి దాంట్లలో చాలా ఏమైనా అంటే ఎన్ని డేస్ మార్పులు కానీ ఏదైనా చేంజెస్ కానీ చేయడానికి అట్లా ఉంటుందా? హైపర్ పిగ్మెంటేషన్ ఇప్పుడు కొంతమంది లైక్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. మనం తగ్గిస్తాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి మెయింటైన్ చేయాలి దాన్ని. మళ్ళీ దే హ్యావ్ టు యూజ్ దేర్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయాలి. బాగా యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు బాగా పిగ్మెంటేషన్ వచ్చేసి ఉందనుకుందాం ఎవరికైనా, ఆర్ ట్యాన్ అయిపోయింది ఫేస్, వాళ్ళకి వాట్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఈస్, మేము కొన్ని పార్లర్స్తో, బెస్ట్ పార్లర్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళతో టైఅప్ అవుతూ ఉన్నాం అనమాట. ఇక్కడ యాక్యుపంక్చర్తో పాటు డే ట్యానింగ్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, వాళ్ళ స్కిన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ బ్యూటీకి సంబంధించిన కోర్స్ అది ఉంటుందో, ఫేషియల్స్ కానీ లేకపోతే డే ట్యానింగ్ చేయాలి కానీ, అవన్నీ కూడా వీఆర్ టైడ్ అప్ విత్ సమ్ అదర్ పార్లర్స్ ఇలాంటివి కూడా. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫీమేల్స్కి లైక్ ఆఫ్టర్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు దే హ్యావ్ లైక్ బ్రెస్ట్ సాగింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. త్రూ దిస్ అక్యుపంక్చర్ ఈవెన్ వీ కెన్ రిటర్న్ బ్యాక్ దట్ స్టిఫ్నెస్ ఇన్ ది బ్రెస్ట్ ఆల్సో. అలాంటివి కూడా చేయొచ్చు. సో వీ కెన్ మేక్ a 40-year woman look like a 30-year woman. Yeah, they can look young if you do that. Yes. So most common problem in girls and women nowadays is PCOD. Yeah. So PCOD ki emaina idi benefit? PCOD, PCOS and fibroidal issues, uterus issues, everything has like 80 to 90% success rate is there in acupuncture. Definitely వాళ్ళకి ఎలా అంటే కొంత ఫుడ్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే డెఫినెట్లీ అది 100% రిజల్ట్ ఉంటుంది. మన దగ్గర అయితే వీ హ్యావ్ వెరీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దిర్ ఇస్ నో కౌంట్. అంతమందికి కూడా PCOD, PCOS ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. ఈవెన్ ఫైబ్రాయిడ్ కూడా దే కమ్ విత్ లైక్ వెరీ బిగ్ ఫైబ్రాయిడ్, సమ్ లైక్ 15 centimeters, 150 by 150 mm ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా దే కమ్. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్, ఫర్ ఇన్ అక్యుపంక్చర్ ఇట్ ఈస్ టైమ్ లైన్ ఈస్ దేర్. లైక్ ఆ 150 by 130 centimeters అలా 150 by 130 mm సైజ్లో ఉన్న ఫైబ్రాయిడ్ కూడా ఫర్ అస్ ఇట్ టుక్ అరౌండ్ 8 months అట్లా పట్టింది. అది కొంచెం 60 by 50 mm కల్లా వచ్చింది అనమాట. అంటే వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ దెమ్. ఇంకా ఈరోజు ఈవినింగ్ వస్తే ఇంకా రాలేదు మన దగ్గరికి. సో పర్టికులర్గా ఎక్కడ అంటే విమెన్స్, పర్టికులర్గా గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ సపరేట్ విమెన్ డాక్టర్ ఉంటారు, లైక్ యూ కెన్ ట్రీట్? యా, వీ హ్యావ్ విమెన్ కన్సల్టెంట్ డాక్టర్స్ ఆల్సో. దే కమ్ వెరీ ఆఫెన్, లైక్
మా అపాయింట్మెంట్స్ ఇవన్నీ పట్టి వి కాల్ దెమ్ ఇన్ ఎ వీక్, వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ దే కమ్ హియర్. అండ్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ డాక్టర్ హియర్ వర్కింగ్ విత్ అస్. They also come here. Like 3 to 4 doctors are working here all together. As per the flow, we are managing it. Like we call them on consultancy. We generally what happens is, ఇప్పుడు చెప్పాను కదండి, లైక్ కాస్మెటిక్ ఇష్యూస్ కానీ లైక్ బ్రెస్ట్ సాగింగ్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి షీ హ్యాస్ టు ఫీమేల్ డాక్టర్ హ్యాస్ టు హ్యాండిల్ దట్ థింగ్. సో అలాంటి అపాయింట్మెంట్స్ అన్నీ మేము ఒక రోజు షెడ్యూల్ చేసి ఆ రోజు పిలిచేసి విల్ గెట్ త్రూ దిస్ థింగ్స్. సో ఇప్పటి వరకు అయితే మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. నేచర్కి రండి. సో ఆబ్వియస్లీ నాకు ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. కాస్మెటాలజీ గురించి అయితే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్. ఈవెన్ ఐ యూజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యాంకర్ నేను కూడా యూజ్ చేస్తుంటా. సో ఐ ఫీల్ ఈవెన్ ఐ హ్యావ్ టు గెట్ ద ట్రీట్మెంట్ ఫ్రమ్ దెమ్. సో నేచురల్గా మీకు అంటే చాలా పర్టికులర్గా ఇప్పుడు మనకు రీసెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి దానికి హౌ డు యూ హీల్? ఓకే, మేము ఈ నేచర్ హీల్లో మెయిన్గా టార్గెట్ చేసిన ప్రాబ్లం ఇదేంటంటే మెడిసిన్ లేకుండా దేనికైనా సరే ఏ ప్రాబ్లం అన్నా కానీ మెడిసిన్ లేకుండా ట్రీట్ చేయాలి. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఒకవేళ డయాబెటిక్ 10 years నుంచి ఉంది ప్రాబ్లం, దే ఆర్ యూజింగ్ దేర్ మెడిసిన్, ఓకే. కానీ అలా మెడిసిన్ వాడుతూ కూడా వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ అనేవి చాలా హయ్యర్ ఉంటున్నాయి. అంటే తినకముందు లైక్ 150, 160 ఉంటున్నాయి, 180 కూడా ఉంటున్నాయి. తిన్న తర్వాత 200, 280, 320 అలా షూట్ అవుతున్నాయి అనమాట. మన దగ్గర ఉన్నారు అలా పేషెంట్స్. సో వాళ్ళకి ఏంటంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళని చెక్ చేయించామని చెప్తాం. ఇంట్లో కాకుండా ల్యాబ్లో వెళ్ళి చెక్ చేయించామని చెప్తాం. వన్స్ అలా చెక్ చేయించుకున్నప్పుడు ఈ లాస్ట్ 10 yearsలో కానీ లాస్ట్ 1 yearలో 2 yearsలో కానీ వాళ్ళకి రాని రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి డెఫినెట్గా అవి కంట్రోల్డ్ వాల్యూస్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దే విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ మేము మెడిసిన్ లేకుండానే అంటే మెడిసిన్ లేకుండా వీ కెన్ సర్వైవ్ అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాం ఫస్ట్ మేము. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చిన తర్వాతనే వాళ్ళు వాళ్ళ డాక్టర్తో, అలోపతి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఆ మెడిసిన్ డోసెస్ తగ్గించుకుంటూ అలా అలా ఉన్న మెడిసిన్ తీసేస్తారు. ఇన్ కేస్ రీసెంట్గా ఒకవేళ డయాబెటిక్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇఫ్ దే ఆర్ నాట్ ఇట్ స్టార్టెడ్ విత్ మెడిసిన్, సో వాళ్ళకి అసలు మెడిసిన్ లేకుండానే డయాబెటిక్ ట్రీట్మెంట్ కానీ థైరాయిడ్ ట్రీట్మెంట్ కానీ చేస్తాం. అండ్ ఈ మధ్యలో చాలా కామన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే హెడ్ఏక్స్. చాలా సివియర్ హెడ్ఏక్స్ ఉన్నాయి, ప్లస్ మైగ్రేన్. ఈ మైగ్రేన్ హెడ్ఏక్స్కి కూడా మన దగ్గర ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎంత సివియర్ పెయిన్తోనైనా రాని వితిన్ 15 to 20 minutes వాళ్ళకి 0 పెయిన్తో పంపిస్తాం. వితిన్ 15 to 20 minutes. సో గైస్ విన్నారు కదా. సో ఇఫ్ యూ హ్యావ్ మైగ్రేన్ హెడ్ఏక్ డెఫినెట్లీ యూ కెన్ విజిట్ డాక్టర్ అర్జున్ అట్ నేచర్ హీల్. సో ఇంకోటి డయాబెటీస్ ఫస్ట్ టైం నేను వింటున్నా లైక్ వితౌట్ మెడిసిన్ ట్రీట్మెంట్. సో యూ కెన్ ట్రై దట్. నాట్ జస్ట్ డయాబెటీస్, ఎనీ ప్రాబ్లమ్. మేము అసలు పెయిన్ కిల్లర్ వాడద్దు అని చెప్తాం. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో ఎనీ డాక్టర్ సజెస్ట్ ది సేమ్ థింగ్, పెయిన్ కిల్లర్స్ వాడకండి, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఆర్గన్స్ అని చెప్తారు. సో మేము మా దగ్గరికి వచ్చినప్పుడు నీ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఏ పెయిన్ అయినా కానీ వాళ్ళు నీ పెయిన్ ఫస్ట్ మీరు ఇది మానేసేయండి, అంటే వేరే మెడిసిన్ ఏది తీసుకున్నా వీ డోంట్ అబ్జెక్ట్, బట్ పెయిన్ కిల్లర్ మానేస్తేనే మన ట్రీట్మెంట్ ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో దట్ ఈస్ ఆఫ్ దే స్టాప్ దేర్ పెయిన్ కిల్లర్ అండ్ దే స్టార్ట్ వర్కింగ్ విత్ దిస్ యాక్యుపంక్చర్ ఓన్లీ. దట్ ఈస్ ఆఫ్ వాళ్ళకి ఒక 3 weeksలోనో 4 weeksలోనో, అంటే మనం ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే వీక్లీ 1 or 2 మాత్రమే సెషన్స్ ఇస్తున్నాం మనం. దట్ ఈస్ యాక్చువల్లీ ఎనఫ్ ఫర్ నార్మల్ పేషెంట్. క్రానిక్ పేషెంట్ ఉంటే మాత్రం రెగ్యులర్గా ఇవ్వాల్సి వస్తుంది, డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే ఇవ్వాల్సి వస్తుంది. సో 1 or 2 ఈ నీ పెయిన్స్ కానీ ఇలాంటి వాళ్ళకి, బ్యాక్ పెయిన్స్ ఇలా ఉన్న వాళ్ళకి 1 or 2 ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి 3 to 4 weeksలో మేజర్ చేంజెస్ అర్థమవుతాయి వాళ్ళకి. ఏదైతే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు మన దగ్గరికి వస్తారు, లైక్ బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేస్తారు, ఆఫీస్ ట్రావెల్ టైం వచ్చేసి 1 hour ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఆ 1 hour ట్రావెల్ చేసే గ్యాప్లో వాళ్ళకి సివియర్గా పెయిన్ వచ్చేస్తుంది. బట్ మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు 1 hour ఈజీగా ట్రావెల్ అంటే పెయిన్ ఉండదు అని చెప్తారు. సో అది వాళ్ళ అబ్జర్వేషన్ కూడా అలా వాళ్ళు మాకు చెప్తూ ఉంటారనమాట. అదే కాకుండా వెరికోజ్ వెయిన్స్ అని అన్నాం మనం. అవును, ఆ వెరికోజ్ వెయిన్స్ కూడా చాలామంది లేడీస్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే లాంగ్ అవర్స్ స్టాండింగ్ వల్ల, ఓవర్ వెయిట్, లాంగ్ అవర్స్ స్టాండింగ్ వల్ల ఇలాంటివి వస్తాయి. బట్ వెరికోజ్ వెయిన్స్ కూడా మనం ఒక 10, 15, 20 సెషన్స్ డిపెండింగ్ అపాన్ ది కండిషన్ మనం అది కూడా తగ్గించవచ్చు వితౌట్ మెడిసిన్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వితౌట్ మెడిసిన్. వెరికోజ్ కూడా ఓకే. వన్స్ యూ స్టెప్ ఇన్ టు నేచర్ హీల్, నో మెడిసిన్. వీ డోంట్ సజెస్ట్ ఎనీ మెడిసిన్. ఓకే, దట్స్ రియలీ గుడ్ సార్. చూసారు కదా, ప్రతి దానికి దెర్ ఇస్ వితౌట్ మెడిసిన్ ఓన్లీ.
సో ఆబ్వియస్లీ దిస్ వుడ్ బి గుడ్ ఫర్ యూ. అండ్ నేను విన్నా లైక్ కప్ థెరపీ అంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద కప్ థెరపీ? కప్ థెరపీ ఈజ్ లైక్ వేస్ట్, బాడీలో ఉండే వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది కప్ థెరపీ ద్వారా సక్ చేసేసేయచ్చు బ్లడ్ని. అంటే నాట్ టూ మచ్ ఆఫ్ బ్లడ్, లైక్ డ్రాప్లెట్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఇట్లా కప్పు మన మజిల్ మీద పెట్టి వాక్యూమ్ క్రియేట్ చేసేసి అక్కడ అక్యుపంక్చర్ చేసి ఆల్రెడీ దాని మీద కప్ పెట్టేసి వాక్యూమ్ క్రియేట్ చేసేస్తే అక్కడున్న బ్యాడ్ బ్లడ్ అనేది వచ్చేస్తుంది. జనరలీ దాని బ్యాడ్ బ్లడ్ వచ్చేస్తుంది అని అంటారు, బట్ వీ యాజ్ అన్ అక్యుపంక్చరిస్ట్ వీ షుడ్ సే ఇట్ బ్యాడ్ ఎనర్జీ వచ్చేస్తుంది. బ్యాడ్ ఎనర్జీ. వీ ఆల్వేస్ స్పీక్ విత్ ఎనర్జీ లాంగ్వేజ్ ఓన్లీ. రైట్. అయితే ఇంకో 2-3 ఉన్నాయి లాస్ట్ క్వశ్చన్స్. పాపం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నా. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ లైక్ ఇంకేమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఫ్రోజన్ షోల్డర్స్ కానీ ఇట్లాంటి దాని గురించి ఏమైనా డిస్క్రైబ్? కిడ్నీ ఫెయిల్యూర్స్ అని చెప్పేసి ఈ మధ్య చాలా వింటున్నాము. దట్ మేబీ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్, మేబీ స్ట్రెస్ వల్ల కూడా ఈ గ్లాండ్ ఇష్యూస్ వచ్చి కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో కిడ్నీ కూడా లైక్ క్రియాటిన్ లెవెల్స్ ఇప్పుడు చూస్తున్నాను, నా దగ్గరకు వస్తున్నారు కొంతమంది 2.0 2.1 దాకా అలా వెళ్ళిపోతాయి. జనరల్లీ ఇట్ హ్యాస్ టు బి అండర్ 1 అని అంటారు. ఏజ్ రిలేటెడ్గా కొంచెం ఒక 65-70 ఇయర్స్కి వెళ్తే మేబీ 1.1 1.2 1.3 కూడా వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ నార్మల్. బట్ 2.1 2.2 2.8 వరకు కూడా వెళ్ళిపోతున్నాయి, విచ్ ఇస్ నాట్ నార్మల్. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్తో పాటు దిస్ యాజ్ ఎ కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్ అక్యుపంక్చర్ మనం ఇస్తూ వాళ్ళకి ఎప్పుడు లేని క్రియాటిన్ లెవెల్స్ లైక్ వాళ్ళకి ఒకవేళ 2.5 వస్తుంది ఎప్పుడు, మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని 1.8 1.5 దాకా తీసుకొచ్చిన పేషెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ద గుడ్ థింగ్ ఈజ్ ప్యారలైజ్డ్ పేషెంట్స్ వాళ్ళకి ఒక పక్కన మొత్తం ప్యారలైజ్డ్ అయిపోతారు. వాళ్ళకి ఆ మూమెంట్స్ రావడానికి దే నీడ్ లైక్ ఇయర్స్ ఆఫ్ టైం. మనం ఏం చేస్తాం, ఈ అక్యుపంక్చర్ ద్వారా ఆ బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత ఎనర్జీ అనేది ఫ్లో అయిన తర్వాత వాళ్ళకి అది అంటే ఇయర్స్ ఆఫ్ టైం కాకుండా కట్ డౌన్ అవుతుంది. లైక్ సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ ఇస్ జనరల్గా 5 years పడుతుంది అని అనుకోండి, లైక్ వితిన్ 2.5-3 yearsలో they can get back to their 70-80% they can get back to their normal normal lifestyle వచ్చేసేయచ్చు. నార్మల్ వాకింగ్ కానీ నార్మల్ మూమెంట్స్ కానీ వచ్చేసేయచ్చు. ప్యారలైజ్డ్ పేషెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అసలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన దాంట్లో చూస్తే వీ హ్యావ్ మెనీ ఇంకా చాలా ఉన్నాయి డిస్కస్ చేయడానికి, బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం యాక్చువల్లీ. నాకు కూడా వెయిట్ చేస్తున్నారు వేరే వాళ్ళందరూ. సో ఆల్ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా, ఎనీ కైండ్ ఆఫ్ గైనిక్ ప్రాబ్లమ్స్, రిప్రొడక్టివ్ అంటే పిల్లలు పుట్టడానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా సమ్ రీజన్స్ వల్ల మేల్ ఆర్ ఫీమేల్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఉండండి, రిప్రొడక్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి యాక్చువల్గా అయితే. అలా ఉంటేనే సీమెన్ కౌంట్ పెరగాలి, ఎగ్ బిల్డ్ కూడా పెరగాలి ఉమెన్లో. సో దానికి కూడా మనకి ట్రీట్మెంట్ ఉన్నాయి. ఇట్ ఈస్ మనకి రైట్ ఫ్రమ్ బర్త్ టు whatever the stage of life is. So it's like for men ఇప్పుడు semen count అన్నారు. So for men like without treatment even that is possible? Yes, obviously that's what I'm telling. ఈ semen count ని కూడా పెంచొచ్చు. దట్ లైఫ్ స్టైల్ మారాలి, ఫుడ్ మారాలి, యాజ్ అకార్డింగ్ టు దట్ మన ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది. semen డెవలప్ అవుతుంది. ఉమెన్లో ఈ PCOS ప్రాబ్లం వల్ల కూడా దే ఆర్ నాట్ కన్సీవింగ్. వాళ్ళు కన్సీవ్ అయినా అది వెరీ షార్ట్ టైంలో మళ్ళీ క్లియర్ అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కూడా we have made successful. Okay, that wonderful sir. ఇంకోటి లైక్ ఈ అక్యుప్రెషర్ ఎవరు తీసుకోవద్దు, లైక్ ఎట్లాంటి పేషెంట్స్ తీసుకోవద్దు అని అంటే సపోజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొంత ప్రెగ్నెంట్ ఉమెన్టే ఉంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్కి కొన్ని పాయింట్స్ ఇవ్వకూడదు, కొన్ని పాయింట్స్ ఇవ్వచ్చు, కొన్ని పాయింట్స్ ఇవ్వకూడదు. అది అక్కడ కేర్ఫుల్గా ఉండాలి. అలానే ఇప్పుడు కట్స్ వోండ్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు లైక్ ఏదైనా ఆపరేషన్ అయి ఉంటుంది వాళ్ళకి, వోండ్స్ ఉంటాయి బాడీ మీద. ఆ వోండ్స్ ఉన్న టైంలో మనం చేసిన యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఎనర్జీ అనేది చాలా అప్పుడు కొంచెం లోనే ఉంటుంది. సో ఆ టైంలో మనం చేసినా అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ జనరలీ వీ అవాయిడ్ ఇన్ దట్ కేసెస్. అలానే కాకుండా కొన్ని కేసెస్ ఉంటాయి లైక్ ఎలాంటి అని అంటే వాట్ యూ సే యాంగ్జైటీ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి అనమాట. అంటే కొంచెం మెంటల్లీ డిజార్డర్స్ ఇలాంటి కేసెస్ ఉంటాయి కదండి. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కొన్ని పాయింట్స్ చేసినప్పుడు వాళ్ళు తెలియక ఏదో ఒకటి అబ్జర్వేషన్ కేర్ఫుల్గా చేయకుండా ఉంటే వాళ్ళు ఏదో ప్రిక్ చేసేసుకొని ఇలా
నీడిల్ని ఎక్కువ డెప్త్లోకి వాళ్ళు తెలియకుండా పెట్టేసుకుంటే అది కూడా ప్రాబ్లమే. సో అది కొంచెం కేర్ఫుల్గా చేయాలి అదొకటి. అండ్ పిల్లలకి, చిన్న పిల్లలకి అండర్ 5 or 6 years తీసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం చేయొచ్చు, బట్ జాగ్రత్తగా. నీడిల్ ప్రిక్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ వాళ్ళకి, కాబట్టి వాళ్ళకు ఓన్లీ ప్రెషర్ మాత్రం చేస్తాం మేము. ఓకే. కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే సింగిల్ టచ్, ఓన్లీ వన్ నీడిల్ ప్రిక్తోనే చేసేస్తాం అనమాట. ఇలాంటి ఇప్పుడు మీకు చెప్పిన ఇదంతా సో ఎక్కువ నీడిల్స్ పెట్టకుండా ఒక 1 నీడిల్ ప్రికింగ్తోనే చేస్తాం అనమాట ఇదంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో వ్యూవర్స్ చూసారు కదా, వితౌట్ మెడిసిన్ ట్రీట్మెంట్. సో ఐ డెఫినెట్లీ సే అగైన్, వితౌట్ మెడిసిన్ ట్రీట్మెంట్ మీరు తప్పక డాక్టర్ అర్జున్ గారు వాళ్ళే అట్ నేచర్ హీల్. సో డెఫినెట్లీ ఐ రికమెండ్ దట్ బికాజ్ నేను కూడా కాస్మెటాలజిస్ట్కి వస్తా. సో ఐ కెన్ సీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్ దెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. డెఫినెట్లీ విల్ మీట్ అగైన్. మీరు రండి, డెఫినెట్లీ మీకు కూడా కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేద్దాము. షూర్ సార్. అండ్ లుక్స్ లైక్ హెయిర్ కూడా చాలా బాగా ఉంది. ఇంకా లైక్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం హెయిర్ లేని వాళ్ళకి కూడా లైక్ వీ కెన్ గివ్ దట్ ట్రీట్మెంట్. మంచి ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. విల్ ట్రై. ఐ కెన్ ఛాలెంజ్ యూ దట్ వెన్ యూ కమ్ టు నేచర్ హీల్ యూ ఆర్ సాటిస్ఫైడ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద టైమ్. థ్యాంక్ యూ.